ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగున్నారు? మరి ఈ దినము ఆదివారపు శుభాభివందనాలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి మందిరమునకు ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి ఆయా రకాలైనటువంటి మినిస్ట్రీస్ ఏవేవో ఉండొచ్చు. భూమి మీద అనేక రకాలైన సంఘాలు వాటికి సంబంధించిన ఉండొచ్చు. కానీ మందిరము అనేది ఒక ప్రత్యేకమైనది. ఒక మనిషిని తీర్చిదిద్దే పాఠశాలగా ఉంటున్నది మందిరము. ప్రతి వ్యక్తి కూడా చనిపోయేంత మట్టుకు నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన మంచి స్కూల్ ఏంటంటే అది మందిరం మాత్రమే. దావీదు గారు మందిరాన్ని ఎంతో ప్రేమించారు. మరి మనం ఈరోజు కావాల్సిన అద్భుతమైన లేఖన భాగం మనం చూద్దాము. 84వ కీర్తన మొదటి 2 వచనాలు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు వాగ్దానములు ఒక సెంటెన్స్తో ఒక 3 మాటల్లో ముగించబడతాయి. కొన్నిసార్లు చాలా పెద్దగా ఉంటాయి. మరి పెద్దగా ఉన్నప్పుడు మనం ఏమనుకోవాలంటే మరి ఎక్కువ ఆశీర్వాదం దీనిలో దాగి ఉంది అనుకోవాలి. కోరహు కుమారులు మందిరం గురించి వర్ణిస్తూ ఎంత అద్భుతమైన మాటలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు నా మందిరం నేను చూద్దును, ఎప్పుడు నా దేవుని మందిర ఆవరణం నేను అడుగు పెడుదును అని ఆశతో అద్భుతమైన కీర్తన రాశారు. యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. నీకు అద్భుతమైన గృహమున్నా, అద్భుతమైనటువంటి కుటుంబమున్నా, లేకపోతే నువ్వు ఆఫీస్కి వెళ్ళే చోట అద్భుతమైన సౌకర్యాలు ఉన్నా, మనం ఆశ పెట్టుకోవాల్సిన స్థలం ఏంటంటే మందిరం. దావీదు గారు మరి గొప్ప పురమునే కట్టించారు. దావీదు పురమునే ఒక సిటీనే కట్టించారు. యూదాలో ఒక సిటీ, అద్భుతమైన సిటీ కట్టించారు, ఒక ప్యాలెస్ కట్టించుకున్నారు. కానీ దావీదు గారికి దేని మీద ఎక్కువ ఆశ ఉంటుంది అంటే ఆయనకి మందిరం మీదనే ఎక్కువ ఆశ ఉంటుంది. అది దావీదు ఆ మందిరం మీద ఆశ చేతనే మందసమును ప్రేమించి దానికి ఎంతో భయపడి దాని ద్వారా అతడు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. భయభక్తులతో సేవించడం వలన ఆ యొక్క మందసం యొక్క దీవెన ఆ తర్వాత దావీదు గారు రుచి చూశారు. ఇక్కడ కోరహు కుమారులు కూడా మందిరం గురించి వర్ణిస్తూ ఆయన నివాసములు ఎంత రమ్యములు. మన ఏరియాలో ఉంటున్నటువంటి చిన్న చిన్న మందిరాలైనా అది ఒక గొప్ప పట్టణముగా, ఒక యెరూషలేము పట్టణముగా మనం ఎంచుకోవాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు, యెరూషలేము క్షేమం కోసం ప్రార్థించండి. మరి యెరూషలేములో ఏమున్నదని అంత ప్రఖ్యాతి చెందడానికి గల కారణం మందిరము, ఆరాధించే స్థలం ఉన్నది. కాబట్టి ఈరోజు నా మందిరాన్ని ప్రేమిద్దాం, ఆదివారాన్ని ప్రేమిద్దాం, ఒక ప్రత్యేకమైన దినముగా ఎంచుకుందాం. ఉదయం మొదలుకొని మరి ఎంతవరకు ఆరాధన సమయాలు ఉంటాయో అంతవరకు కూడా దేవుని మనము సేవిస్తూ ఆ దినమంతా ఒక ప్రత్యేకించుకొని మనం పెట్టుకుందామండి. చూడండి, మన ఇంట్లో మనం ఏదైనా స్పెషల్ ఫుడ్ వండుకుంటప్పుడు దానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చి దాన్ని ఏ రీతిగా ప్రిపేర్ చేసి దాన్ని ఏ రీతిగా ఆస్వాదిస్తూ తింటే దాన్ని మనం ఈరోజు ఇంత ఖర్చు పెట్టిన దానికి నాకు ప్రతిఫలం వచ్చింది అనిపిస్తుంది. అదేవిధంగా మందిరం కూడా అంతే. వింటున్న వాక్యము కానీ, వెళ్తున్న యాక్టివిటీస్ కానీ ప్రతీది కూడా మన మనసారా అనుభవించినప్పుడు ఖచ్చితంగా మందిరం యొక్క దీవెనలు మన మీదకి వస్తాయి. అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. అయ్యా తండ్రి, 84వ కీర్తన మొదటి 2 వచనాల్లో యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఇదిగో నీ మీది ఆశ చేత అది కేకలేయుచున్నదని. ఈ రోజున అనేక కష్టాలు, నష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి బిడ్డలు కేకలేస్తున్నారేమో. మరి వారి కేకలకు జవాబు రానట్టుగా అనిపిస్తుందేమో. కానీ దేవా, నీ మందిరం మీద ఆశ ఉంటే, నీ మందిరం మీద తృష్ణ ఉంటే అయ్యా, దానికోసం మా ప్రాణం కేకలిస్తూ ఉంటే ఆ మందిరంలో సమృద్ధి ఖచ్చితంగా ఏ మనిషి దీవించే అవసరం లేకుండానే అయ్యా తన్ని వారి యొక్క తన్ని అద్భుతమైన నమ్మకమే, విశ్వాసమే వారిని దీవిస్తుంది. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆదివారం కోసమే మరి తను సిద్ధపడుచున్నారో, చక్కగా అయ్యా తను నేను వెళ్ళాలి, దేవుని మందిరం చూడాలని ఆశపడుచున్నారో వారి ప్రాణములకు నెమ్మది, అయ్యా తను వారి కుటుంబంలో మనశ్శాంతి, సమాధానం కలుగునుగాక యేసుక్రీస్తు నామములో. ఆ రీతిగా కృప చూపెట్టండి. బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఏ ఒక్క ఆదివారం కూడా మేము ఆబ్సెంట్ అవ్వకుండా ప్రతినిత్యము ప్రతి ఆదివారం కూడా ఒక అద్భుతమైన, శ్రేష్టమైన, సమాధానకరమైన దేవునికి చోటిచ్చే ఆ యొక్క దినముగా మేము ఎంచుకోవడానికి కృప చూపెట్టమని బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచి మందిరంలోని సమృద్ధితో తృప్తిపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ శక్తుల పుణ్యనామంలో ప్రార్థించి బ్రతికి నడివేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.